క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట కనుక ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, నేను నీకు తోడే నుండెదను, నేను నీకు తోడే ఉండేదనని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో మంది మన యొక్క బంధుమిత్రులు ఉన్నప్పటికీ నాకు వీళ్ళు సహాయం చేస్తారని చెప్పి వీళ్ళు సహాయం చేయలేదని చాలా మంది కుమిలిపోతూ ఉంటారు. దేవుడు భూమి ఆకాశ నక్షత్రమును సృష్టించిన దేవుడు, నిన్ను ఈ యొక్క లోకంలో ఉంచిన దేవుడు, తల ఎంట్రుకలైనా కూడా దేవుని చిత్తం లేకుండా రాలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తోడే ఉన్నాడు. నువ్వు దావీదు అనే యొక్క భక్తిని చూసినట్లయితే సముద్రము లోపల నుంచి వెళ్ళిన ఆడ ఉంటున్నావు, అదే విధంగా నువ్వు లేని చోటు ఎక్కడ లేదని దావీదు అనే యొక్క భక్తుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అదే రీతిగానే దేవుడు నీకు తోడే ఉంటాడని ఎక్క రోజున మాట్లాడుతున్నాడు. ఎంతో మంది ఉన్నప్పటికీ నాకు ఎవరు లేకుండా నేను అనాథగా జీవిస్తున్నానే, అందరూ సహాయం చేస్తాన్నారు, సహాయం చేయలేదు ఆ యొక్క సమయంలో అనుకుని నువ్వు అనుకుని ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడు మనకు తోడే ఉన్నాడన్నది మనం ఎలా అయితే ఆయన్ని మనకు తోడుగా మనం పిలవాలంటే, రేయి మొదటి జామున లేచి చాలా మంది చూసినట్లయితే నేను వెళ్ళి ఆ యొక్క కార్యములు చేస్తా, నేను వెళ్ళి ఆ యొక్క పని చేస్తా, నేను వెళ్ళి ఆ యొక్క స్థలానికి వెళ్తాను అనుకుంటారు. కాదు, కానీ రేయి మొదటి లేచిన వెంటనే, దేవా ఈ రోజున చూడకుండా ఎంతో మంది నిద్రించున్నారు, నీవైతే నన్ను సజీవులకు ఉంచున్నావు. నేను వెళ్ళిన ప్రతి స్థలానికి మీరు రావాలి తండ్రి, మీ యొక్క సన్నిధి రావాలి దేవా అదే విధంగా మేము వెళుతున్న ప్రతి ఒక్క పనులు మీ యొక్క చిత్తం ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే మోకరించి ఆయనకు నీ యొక్క రోజును, నీ యొక్క జీవితమును ఆయనకు అప్పగిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడే ఉండి ప్రతి ఒక్క స్థలంలోనూ ప్రతి ఒక్క పనులలో దేవుడు నీకు తోడే ఉండి ముందుండి నడిపిస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్న ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని, మహామౌని మిక్కిలిగా ప్రేమించిన పరలోకన్న తండ్రి, ఉదయకాల సమయంలో దేవా నేను నీకు తోడే ఉంటానని దేవా మీరు మొత్తం మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములనైనా. మీరు లేకపోతే మేము వెళ్ళడము వ్యర్థమునైనా, మీరు చిత్తము లేకుండా మేము చేయడం అది వ్యర్థము, అది విఫలం అయిపోతుంది నాయన. మీ చిత్తము మీరు మాకు తోడే ఉండి, మీ యొక్క సన్నిధి మాకు తోడే ఉండి వెళుతున్న యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ మీ సన్నిధి కాంతిని ఈ రోజున వాళ్ళు చూడాలి తండ్రి, మీ యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించాలి తండ్రి. అటువంటి కృపను దయచేయమని కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.